దేవుడు రెండు మార్గాలు పెట్టాడు. ఏంటంటే ఒకటి పరలోకము, ఒకటి నరకం. ఈ పరలోకం అనేది ప్రభువుకు సంబంధించింది, ఈ నరకం అనేది అపవాదికి సంబంధించింది. ఏది కావాలో తేల్చుకోమంటున్నాడు. ఈ శరీరంతో ఉన్నప్పుడు ప్రయాసపడుతుంటాం, మన కోసం, మన కుటుంబం కోసం మనకు ప్రయాసపడుతుంటాం. ఈ శరీరం ప్రయాసపడినప్పుడు విశ్రాంతి అనేది ఎలాగ అవసరమో, నీవు బ్రతుకున్న కాలం అంతా కూడా ప్రయాసపడి ఒక దినాన మరణించినప్పుడు నీ ఆత్మకు కూడా, మీ యొక్క ఆత్మకు కూడా విశ్రాంతి అనేది అవసరం. కానీ ఈ నరకానికి వెళ్ళినప్పుడు అపవాది ఉండే స్థలానికి నరకానికి వెళ్తే నీవు నిత్యము కూడా శ్రమతోనే ఉంటావు. అంటే అక్కడ ఆత్మ చావదు, ఆత్మ అనేది కాలుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి ఈ నరకములో ఆత్మ ఎప్పుడు